అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక మాసం శివాలయ సందర్శనలో భాగంగా న్యూ సిటీఆర్ఐ రోడ్లో ఉన్న గంగా భవానీ సమేత గౌతమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆలయాన్ని ద్వారకా సింగ్ గారు పూజారిగా ఉన్నారు. ఆయన మాటల్లో ఈ ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మాటల్లో మనం ఒకసారి ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, ద్వారకా సింగ్ గారు. నమస్కారం అన్న. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందన్న. 10/4/1995లో ఇది కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని రావటం జరిగింది. అలాగే శ్రీ విజయదుర్గాదేవి దేవత ఆలయం శ్రీ వెదురుపాక ఘాట్ గారి చేతుల మీదుగా 10/4/95ని ప్రతిష్టంప జరిగింది. అలాగే కాశీ నుంచి 18 మంది అఘోరాలు స్వయంగా వాళ్ళు మన ప్రమేయం లేకుండా వాళ్ళు మటుకు వాళ్ళు వచ్చి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రోజుల్లో కార్తీక మాసం కానీ శివరాత్రికి కానీ వాళ్ళు మళ్ళా రావటం, మళ్ళా ఇక్కడ పూజ చేసి అదేవిధంగా ఈ మాల ఆయన మెడలో తీసిన అది మెడలో వేసేసి, నాన్న చాలా ధన్యుడు నాన్న, నువ్వు ఆ పరమేశ్వరుడు అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ఉంది నీకు అని చెప్పి జరిగింది. ఇది 1995 నుంచి ఈ రోజు వరకు కూడా దీప నైవేద్యాలు ఏ రోజుని ఆటంకం లేకుండా, కరోనా పరిస్థితుల్లో కూడా ఒక పూట మూతపడలేదు మన గుడి. అంత శక్తివంతురాలైన ఈ అమ్మని సదా ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ అమ్మవారి సహాయ సహకారాలు పొందుతూ సకల ఐశ్వర్యాలను పొందుతూ ఆయువు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నారు. అదేవిధంగా శ్రీ నాగచాముండేశ్వరి దేవత, శ్రీ వల్లీదేవ సేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట కూడా స్వయంభూ పుట్ట. దీంట్లో ఒక్కొక్క పాము 18 అడుగుల సర్పాలు ఉన్నాయి. ఆ పుట్ట దగ్గర వివాహం కాని పిల్లలు కానీ, సంతానం లేని వారికి కానీ 11 వారాలు మంగళవారాలు చేసిన ఎడల ఆ యొక్క ఫలితాన్ని ఆవిడ నాగమ్మ తల్లి చూపడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో అన్ని విధంగా భక్తులు సహాయ సహకారాలతో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా అతి వైభవంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్నాను. గాన ఈ భక్తులందరూ సహాయ సహకారాలతోనే ఈ ఆలయం నడుస్తున్నది. ఆ భక్తులందరూ కూడా సదా ఆయువు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, నా పిల్లలందరూ కూడా కులాసాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సదా కోరుకుంటూ భక్తులను నిర్మిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.